జావాలో ఉన్న కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్. మరి ఇవి ఆల్మోస్ట్ సిమిలర్గా C++లో లాగా ఉంటాయి. కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయి, అవేంటో చెప్పుకుందాం. చూడండి, స్టేట్మెంట్ డిసిషన్ మేకింగ్కి మనం ఇఫ్ ఎల్స్ స్విచ్ కేసు వాడతాం, అవి C++లో లాగానే ఉంటాయి. లూపింగ్కి ఫర్, వైల్, డూ వైల్ ఈ మూడు వాడతాం, ఇవి కూడా యాజ్ ఇట్ ఈజ్గా C++లో లాగానే ఉంటాయి. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్కి ఇక్కడ ట్రై, క్యాచ్, ఫైనల్లీ, త్రో ఇట్లాంటి కీవర్డ్స్ని వాడి హ్యాండిల్ చేయడం జరుగుతుంది. ఎక్సెప్షన్స్ అనే టాపిక్ వచ్చినప్పుడు మాత్రమే ఇవి వస్తాయి. మరి ఇక్కడ మిస్సెల్లేనియస్ చూసినట్లయితే బ్రేక్, కంటిన్యూ, లేబుల్, రిటర్న్ ఇవి ఉన్నాయి. బ్రేక్, కంటిన్యూ, రిటర్న్ ఈ మూడు మీకు C++లో ఎలా ఉంటాయో అలానే ఉంటాయి. అయితే ఇక్కడ గో టు అనే స్టేట్మెంట్ మాత్రం ఉండదండి. C++లో గో టు ఉంది, గో టు లేబుల్ అని ఉంటుంది, అది ఉండదు. దానికి బదులుగా ఇక్కడ బ్రాంచింగ్ కోసం లేబుల్స్ని ఈ బ్రేక్, కంటిన్యూ ద్వారా యూజ్ చేస్తాం అన్నమాట. యూజ్ చేసి ఆ పర్టికులర్ లేబుల్ దగ్గరికి మీ యొక్క కంట్రోల్ ఫ్లోని తీసుకునే దానికి ఆ రెండింటిని యూజ్ చేస్తాం, బ్రేక్ని, కంటిన్యూని. ఓకే, గో టు స్టేట్మెంట్ ఇక్కడ లేదు, అది గుర్తుపెట్టుకోవాలి. మరి ఇక్కడ చూడండి, ఇఫ్ సింటాక్స్ చూసినట్లయితే యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్, ఎల్స్ ఇఫ్ ఆప్షనల్గా మీరు మిగతావి వాడచ్చు. ఎల్స్ ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్స్, ఎల్స్ ఇఫ్ కండిషన్ అండ్ సో ఆన్, లాస్ట్లో ఎల్స్ స్టేట్మెంట్స్. C++లో ఎలా ఉందో అదే సింటాక్స్ అనమాట. ఇఫ్కి కండిషన్ రైట్ అయితే ఈ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, లేకపోతే మీరు ఇంకొక కండిషన్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకొని దాని కింద ఉండే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. లేదంటే అనదర్ కండిషన్ ఇట్లా పెట్టుకుంటూ వెళ్ళి ఏ కండిషను ట్రూ కాలేదు అంటే ఇప్పుడు ఎల్స్ కింద ఉండే స్టేట్మెంట్స్ని మీరు ఎగ్జిక్యూట్ చేయించుకోవచ్చు. అంటే ఈ కిందవన్నీ ఆప్షనల్, పైన ఇఫ్ కండిషన్ స్టేట్మెంట్ అనేది కంపల్సరీ. స్విచ్ కేసు కూడా యాజ్ ఇట్ ఈస్గా C++లో ఎలా ఉందో అలానే ఉంటుంది. స్విచ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఏ చాయిస్ తోటి, ఏ కేస్ కింద ఉన్న చాయిస్ తోటి మ్యాచ్ అవుతుందో ఆ పర్టికులర్ కేస్ కింద ఉన్న స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఎక్స్ప్రెషన్ కేస్ చాయిస్ 1 తోటి మ్యాచ్ అయింది అనుకోండి, దీని కింద ఉండే స్టేట్మెంట్స్, లేదంటే 2 కింద ఉండే స్టేట్మెంట్స్, ఏవి మ్యాచ్ కాకపోతే డిఫాల్ట్ కింద ఉండే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. వైల్, డూ వైల్ కూడా C++ సింటాక్స్ని ఫాలో అవుతాయి. వైల్ కండిషన్, ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు దీని కింద ఉండే స్టేట్మెంట్స్ రిపీటెడ్గా ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటాయండి. మరి ఇక్కడ డూ వైల్ కూడా అట్లానే డూ స్టేట్మెంట్స్ ఫస్ట్ అట్లీస్ట్ ఒకసారైనా సరే స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి, తర్వాత కండిషన్ని చెక్ చేసుకుంటుంది. అంటే ఇక్కడేమో వైల్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేసి కండిషన్ రాంగ్ అయితే ఒకసారి కూడా స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ కాకుండా పోవచ్చు. మరి డూ వైల్లో ఫస్ట్ కండిషన్ చెక్ చేయడం లేదు కాబట్టి అట్లీస్ట్ 1 టైం ఈ యొక్క స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అయ్యి తర్వాత కండిషన్ని చెక్ చేసుకోవడం జరుగుతుంది. ఫర్ కూడా C++ సింటాక్స్నే ఫాలో అవుతున్నాయి జావాలో. మరి ఫర్ ఇనిషియలైజేషన్, ఫస్ట్ వాల్యూస్ని వేరియబుల్స్కి ఇనిషియలైజ్ చేస్తాం, కండిషన్ పెడతాం. ఈ కండిషన్ ట్రూ అయినంత వరకు ఈ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూస్ ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవుతూ రిపీటెడ్గా కింద ఉండే స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాయండి. ఇక ఈ యొక్క లూప్స్ని బ్రేక్ చేసేదానికి బ్రేక్, మరి కంటిన్యూ చేసుకునేదానికి నెక్స్ట్ రొటైన్కి కంటిన్యూ అనేది వాడతాం. వీటికి తోడుగా లేబుల్స్ ఇస్తే బ్రాంచింగ్ కూడా పనికొస్తాయి ఇవి. మరి ఇవి ఫస్ట్ మనం యూజ్ చేయబోయే కంట్రోల్ స్టేట్మెంట్స్. ఇవి కాకుండా ఎక్సెప్షన్కి సంబంధించిన స్టేట్మెంట్స్, అవి ఎక్సెప్షన్స్ అనే టాపిక్లో చూద్దాం. ఓకే, నెక్స్ట్ మనం వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని ఫాలో అవుతాం.